RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాబాపూర్ గ్రామస్తులు మాట్లాడుతూ రవీంద్రనగర్ నుండి బూరేపల్లి వరకు గత సంవత్సరాల నుండి బస్సు సౌకర్యం అధికారులు కల్పించారు. నెల నుండి బస్సును బంద్ చేయటం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నామని బాబాపూర్, నందికోడ్, లంబాడిహెట్టి, గువ్వగూడెం, జాజులగూడెం, కారెబ్బెన, రెన్వెల్లి, బూరేపల్లి ప్రజలు తెలిపారు. బస్సు సౌకర్యం ఉన్నా కానీ ఇట్టి బస్సును గంగాపూర్ కొర్సీని మార్చినారు. అందువల్ల నిత్యావసర వస్తువులు విద్యార్థులు పాఠశాలలకు, కాలేజీలకు వెళ్లాలన్నా ప్రయాణించాలన్నా ఇబ్బందులు తప్పటం లేదని, ఆటోలు అధిక ఛార్జీల భారం అవుతుందని, మాకు గత సంవత్సరము బస్సు సౌకర్యం లేనందున సమస్యను అధికారులకు విన్నవించుకొని సానుకూలంగా స్పందించి మాకు డిపో మేనేజర్ మాకు గత సంవత్సరము కల్పించారని, ఇప్పుడు అదే బస్సును రూట్ మార్చినందున పలు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు పడుతున్నామని, రవీంద్రనగర్ నుండి బూరేపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకుంటున్నాము. సంబంధిత అధికారులు సంబంధించి మాకు బస్సు సౌకర్యం కల్పించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుచున్నారు. మాది కొమరంభీం డిస్ట్రిక్ట్, మాది చింతలమానేపల్లి మండల్, మా విలేజ్ వచ్చేసి బాబాపూర్. మాకు గత కొన్ని రోజుల నుండి బస్సు రావడం లేదు. ఇంతకు ముందు మాకు బస్సు రాకపోతుండే మేము చాలా సార్లు డిఓం సార్కు మాట్లాడి వినతి పత్రం ఇచ్చి మాకు బస్సు వచ్చేటట్టు మేము చేసుకున్నాం. బస్సు వచ్చిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం కూడా చేసుకున్నాం. కొబ్బరికాయలు కొట్టినాం, ఊర్లో పెద్ద మనుషులు వచ్చిర్రు, మన మండల చింతలమానేపల్లి ఎస్ఐ సార్ కూడా వచ్చిర్రు. చాలా సంతోషం వ్యక్తం చేసుకున్నాం. ఆ సంతోషం మాకు కొన్ని రోజులు కూడా లేకుండా అయిపోయింది. 8 గంటలకు వచ్చే బస్సు ఇప్పుడు టైం తప్పి 12 గంటలకు వస్తుంది. మరి 12 గంటలకు వచ్చినా కూడా సరే అనుకుంటే ఒకరోజు తప్పి ఒకరోజు బస్సు వస్తుంది మాకు. మరి పొద్దున్న కాలేజ్కి వెళ్లే పిల్లలు 8 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటల వరకు వస్తారు. మరి బస్ టైం మారుమని చెప్తే అసలు మారట్లేదు. ఒకరోజు వస్తుంది, ఒకరోజు వస్తలేదు. మాకు పాత విధంగా ఏ టైంకి అయితే మాకు 8 గంటలకు మాకు మా ఊరికి బస్ వచ్చిందో అదే విధంగా మళ్ళీ సాయంత్రం 4 గంటలకు మాకు బస్ వచ్చింది. ఇక్కడ నుండి బూరేపల్లి వరకు వెళ్తుంది.